ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకి ఎస్ఐ మంచం ఇచ్చిరట. పడుకోవడానికి కేటాయించిన సిట్ అధికారులు దిండు, దుప్పటి, సబ్బు అన్ని ఇంటి నుంచే. విచారణలో ప్రభాకర్ రావు సహాయ నిరాకరణ. 5 రోజులుగా అరకొర సమాధానాలే. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొలిక్కిరాని ప్రధాన కోణం రాదు. అసలు ఈ సిట్తో ఎంక్వైరీ అన్నదే ఎందుకో తేడా కొడుతున్నది. అంటే వాళ్ళు ఎంత ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా పనిచేసే అధికారులు అక్కడ ఉన్నటువంటి ఆ టీం అంతా కూడా గతంలో ఆయా డిపార్ట్మెంట్స్లో ఇదే ప్రభాకర్ రావు కింద పనిచేసిన వాళ్ళ ఆయన సబార్డినేట్స్ వీళ్ళంతా. సో కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఈ విచారణ ఇది అడిగే క్రమంలో, ప్రశ్నలు సంధించే క్రమంలో కొంత తేడా ఉంటుంది. సో అందుకే ఇది ఒక అత్యున్నత విచారణ సంస్థకి అప్పగించాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తున్నది. కానీ మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ అటు సిబిఐకి పోతే మళ్ళీ ఆడ బీజేపీ వాళ్ళు ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల పౌచింగ్ కేసు ఉంది కదా, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, దాని గురించే మాట్లాడతలేరు వాళ్ళు. అసలు వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు. మరి సిబిఐకి పోతే మళ్ళీ ఆడ అటు ఇటు అయితే. అందుకే ఈ ఎంక్వైరీ మీద మాకు పెద్ద అనుమానం ఉన్నది. ఇప్పటిదాకా టానిక్ కేసు కాంప్రమైజు, రేసింగ్ కేసు కాంప్రమైజు, కాళేశ్వరం కేసు కాంప్రమైజు, హరితహారం కేసు కాంప్రమైజు. ఏ కేసు ముందల పడిందండి? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమన్నా ఇదైపోయి ఈయన పోయి కేసీఆర్ పేరు చెప్తే కేసీఆర్ని అరెస్ట్ చేసి, రాధాకిషన్ రావు ఆల్రెడీ పెద్ద ఆయన ఉండడానికి కేసీఆర్ పేరు చెప్పిండు. ఏం ఎంక్వైరీ చేసి కేసీఆర్ని పిలిచిరా? విచారణకు పిలిచిరా? ఏముండదు. ఇది ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా నడుస్తుంటుంది. ఏదన్నా ప్రజలకు సంబంధించిన ఇష్యూ ఒకటి భయంకరంగా తెర మీదకి వచ్చినప్పుడు దాన్ని పక్కకు నెట్టడానికి ఇట్లాంటివి వాడుతూ ఉంటారు. అంతకు మించి ఇందులో ఏమీ లేదు. ఏమీ కాదు ఈ ఎంక్వైరీతో, రాసిపెట్టుకోండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఓ ఎస్ఐకి సంబంధించిన మంచాన్ని కేటాయించిరట. ప్రభాకర్ రావు పడుకోవడానికి కావలసిన దుప్పటి, దిండు, రగ్గు సైతం ఇంటి నుంచే తెప్పించుకున్నట్టు సమాచారం. ఆయన స్నానం చేయడానికి కావలసిన సబ్బు, షాంపూ సైతం ఇంటి నుంచే వస్తున్నాయట. ఆయనకి ఇంటి భోజనానికి మాత్రమే సుప్రీంకోర్టు అనుమతించినప్పటికీ ఇతర వసతులు కూడా ఇంటి నుంచే రప్పించుకుంటున్నట్టు సమాచారం. అయిపోయాయి, మరి ఇంకేముందిగా. ఇప్పుడు కఠినంగా ఉండాల్సిన మీరు, కోర్టు ఏం చెప్తే దాన్ని పరిగణలోకి తీసుకొని అందుబాటులో ఉంచాల్సిన మీరు ప్రతిదీ మీరే కల్పిస్తున్నారని అంటే ఇక విచారణ ఎంత గొప్పగా ముందుకు పోద్ది అనేది మనకు అర్థమవుతున్నది. మరోవైపు ప్రభాకర్ రావు సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తుండట. ఈ నేపథ్యంలో ప్రధాన కోణానికి సంబంధించిన విచారణ ఇంకా కొలిక్కి రాలే. శారీరకంగా హింసించరాదని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సిట్ అధికారులు ప్రభాకర్ రావును ఎక్కువగా ప్రశ్నించకుండా ఒంటరిగానే వదిలేస్తురట. కుసవాయిగా ఇది అయ్యేది లేదు పోయేది లేదని అక్కడ కుసవ అంటున్నట. లాస్ట్కి 5 రోజుల విచారణలో పట్టుమని 10 గంటలు కూడా ప్రశ్నించలేదట. 5 రోజుల విచారణలో పట్టుమని 10 గంటలు కూడా ప్రశ్నించలేదట. ఆయన్ని ఒంటరిగా వదిలేస్తున్నప్పటికీ ప్రతి కదలిక రికార్డ్ అయ్యేలా నిఘా కెమెరాలు ఏర్పాటు చేసిరట. 2 రోజులుగా చలి ఎక్కువగా ఉందని ప్రభాకర్ రావు కంప్లైంట్ చేసిందట. ప్రముఖుల ఫోన్ నెంబర్లు మావోయిస్టుల ఖాతాలో పెట్టి రివ్యూ కమిటీ నుంచి ట్యాపింగ్కు అనుమతి పొందిన నేపథ్యంలో అలా ఎందుకు చేశారు? ప్రముఖుల ఫోన్ నెంబర్లు పెట్టమని ఎవరైనా చెప్పారా? మీరే నిర్ణయం తీసుకున్నారా? ఉన్నతాధికారులు ఆదేశించారా? అనే ప్రశ్నలకు ప్రభాకర్ రావు నుంచి సమాధానం రాబట్టడంలో సిట్ అధికారులు విఫలమవుతున్నట్టు తెలుస్తోంది. తాను వేరే వారి ఫోన్ నెంబర్లు మావోయిస్టుల ఖాతాలో ఇస్తే ఇంటెలిజెన్స్ చీఫ్ రివ్యూ కమిటీ ఎందుకు గమనించలే? ట్యాపింగ్కి అనుమతిస్తూ సంతకాలు ఎలా చేశారు అన్న ప్రభాకర్ రావు ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేని పరిస్థితి అట. అంటే చివరికి ఏ రివ్యూ కమిటీలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఇరికించి పడేసినాడు. కేసీఆర్ని మాత్రం పొరపాటును కూడా ఆయన పేరు చెప్పే ప్రయత్నం చేస్తలేడు. ఇదంతా డీల్ అండి, ఇదంతా అయిపోయింది. మొన్న రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ప్రజలు ఆల్రెడీ 2023 ఎలక్షన్లో కేసీఆర్కి శిక్ష చేసిరు, ఇక దేవుడే శిక్షించాలన్నాడు. కథం అయిపోయా. మధ్యలో ఉన్న ఈయన లాగుల తొండలు పంపిస్తా, చెర్లపల్లి చెంచలగూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, ఈ స్టోరీలన్నీ ఏమైనా ఈ కథలన్నీ గొర్ర గుంజుకొచ్చి లోపల పడేస్తా, 1,00,000 కోట్లు కక్కిస్తా. మరి అప్పుడే దేవుని దగ్గరికి పోయినవు, మరి నువ్వు చేయాల్సిన పని ఏది? దాని గురించి మాట్లాడతలేడు. అన్నీ అయిపోయింది ఈ కేసులని కథమని. అందుకే ఈ కేసులు ఏం కావు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి, నెక్స్ట్ ఎంపీటీసీ, ఇది అయిపోగా జిహెచ్ఎంసీ. ఈ ఎలక్షన్లకు ముందు అరెస్టు అన్నది ఆలోచన చేస్తారా? చెయ్యరు. ఇంకా మనం ఆలోచించి ఏది జరగదు. ఇది మర్చిపోండి, ఏది జరగదు.
ఏది జరగదు. అవసరమైతే రేపొద్దున కేసీఆర్ ఇదే సిచ్యువేషన్ కనుక ఇంకా ఎదుర్కొని పార్టీ ఇంకా బలంగా పుంజుకోకపోతే, కేటీఆర్ పనితీరు గిట్లనే ఉంటే, ఈ పార్టీ ఇట్లనే ఉందనుకున్నప్పుడు రేపొద్దున ఏమవుతుందో తెలుసా? ఎలక్షన్స్ వచ్చే నాటికి పొత్తుల బేరాలు నడుస్తుంటాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవచ్చు, బీజేపీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవచ్చు. రేపు పొద్దున జరగబోయేది ఇదే. ఆల్టర్నేట్ రాజకీయం రాకపోతే, అంటే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రాకపోతే రేపు జరిగే ప్రక్రియ ఏందో తెలుసా? ఈ 3 పార్టీల్లో ఒక 2 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. ఇంతకు మించిన గొప్పగా అది కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలవచ్చు, బీజేపీ బీఆర్ఎస్ గెలవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఏం చేయాల్సి వచ్చినా రేవంత్ రెడ్డి ఏమైనా 2 years లోపే చేయాల్సి ఉండే. అయిపోయింది, ఖతం. మొన్నటిదాకా ఏమన్నాడు ఎలక్షన్లో, జూబ్లీహిల్స్ ఎలక్షన్లో? గవర్నర్ సంతకం పెడతలేడు కార్ రేసింగ్ కేసులో, గవర్నర్ సంతకం పెడతలేడు కాబట్టి ఆయన కేటీఆర్ అరెస్ట్ ఆగిపోయింది అన్నాడు. సంతకం పెట్టిండు కదా, విచారణకు అనుమతిస్తూ సంతకం పెట్టి కూడా దాదాపు నెల రోజులు దాటింది కదా. ఏది మరి? ఏది నీ ఎంక్వైరీ? ఏది నీ కథ? ఏది? సిట్ కేసంతా అంబక్ రఘు గారు, లిక్కర్ కొనుగోలు రైజింగ్. ప్రభాకర్ ప్లేస్లో సామాన్యుడు ఉంటే నెక్స్ట్ డే బొక్కలో పెట్టుండేవాళ్ళు. అంత రెస్పెక్ట్ ఇవ్వడం ఏంటి? ఎంత చీము నెత్తురు లేనివాడు ఆయన. విషయం ఏంటంటే, అసలు పబ్లిక్, మీరు అన్నట్టు కరెక్ట్, సామాన్యులు ఎక్కడైనా చిన్న పొరపాటున ఏదైనా జరిగితే ఈ పాటకు ఉంచుతారా? అందులో ఆయన చేసిన తప్పు కూడా మామూలు తప్ప. అది జనాల ఫోన్లు, ప్రజల ఫోన్లు, ప్రశ్నించే వాళ్ళ ఫోన్లు, లీడర్ల ఫోన్లు ట్యాప్ చేసి జీవితాలతోనే ఆడుకున్నారు వాళ్ళు. ఎంత పెద్ద దేశద్రోహ కేసు అది. అసలు యాక్చువల్గా ఇందులో కేంద్రం కూడా ఇన్వాల్వ్ కావాలి, వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఇందులో చాలా కీలకమైన కేసు ఏంటంటే, ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల, మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు. పైలట్ రోహిత్ రెడ్డి, ఈయన గువ్వల బాలరాజు, వీళ్ళందరూ కేసు ఉంది కదా. మరి కేసు ఏమైంది? దాని మీద ఎందుకు విచారణ చేయట్లేదని అడుగుతున్నదా బీజేపీ? అడగదు. బాలు విగ్రహం గురించి తెలంగాణ కవులు, కళాకారులు చాలామంది ఎందుకు మాట్లాడడం లేదు? పృథ్వీరాజు గారు ఎందుకని కొట్లాడుతున్నారు? ఆయన కొట్లాడడం జెన్యూనే, మరి మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరంటే మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరంటే ఏం చెప్తాం? కాంప్రమైజ్ పాలిటిక్స్. ప్రజలందరూ ఎర్రిపప్పులట. ప్రజలేం ఎర్రిపప్పులు కాదు, ప్రజలు గమనిస్తున్నారని నేను అనుకుంటున్నా. అన్న, ప్రతిరోజు విద్యా వైద్యం గురించి మాట్లాడండి, చెప్పండి తప్పకుండా. సీఎం గవర్నమెంట్ స్కూళ్ళ పేర్ల మీద తేవాలి అనుకుంటున్న 30,000 కోట్ల లోన్ల గురించి మాట్లాడండి. ఇప్పుడు నెక్స్ట్ అదే స్టోరీ ఉంది, మాట్లాడదాం. 30,000 crores తీసుకురాబోతున్నాడట. డీల్ డన్. నెక్స్ట్ టైం రేవంత్ విల్ బి గాన్.